श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని నాడు. ఈ శని వల్ల ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పని చేస్తాడు. బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి శని, కుజుడు, కేతువు ఈ గ్రహాలు పూర్తిగా బాగలేవు. గురువు కూడా బాగలేరు. అయితే పాపగ్రహాలు శని, కుజుడు, కేతువు ఈ 3 గ్రహాలు పూర్తిగా ఇబ్బందిగా ఉన్నాయి. రవి, బుధులు ఇద్దరు కూడా కన్యా రాశిలో బుధాదిత్య యోగం, మంచి యోగం కలిగి ఉన్నారు. దానివల్ల రాహువు కూడా బాగున్నాడు. రాహువు, రవి, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. మిగతా వచ్చేప్పటికల్లా మరి శని, కుజుడు, గురువు, కేతువు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. మరి చెప్పాలి అంటే మరి 4 గ్రహాలు బాగాలేవు, 4 గ్రహాలు బాగున్నాయి, చిరుసకంగా ఉన్నాయి. దీనివల్ల ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. చాలా కష్టంగా ఉంటుంది. ఇన్నాళ్ళ నుంచి కూడా చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు పడ్డారు. ఈ అర్ధాష్టమ శని ఇంకా సంవత్సరం 2 నెలలు ఉంటాడు. కాబట్టి ఎత్తగైనా సరే ఉప్పు కారం వేసుకొని తిన్నా పర్వాలేదు, కానీ పంచపక్ష పరమాన్నాలు తినాలని, ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి అనేటువంటి ఆలోచనలు వదిలేసేయండి. ఇంట్లో నుంచి బయటికి పోకుండా ఉన్న దాంట్లో గంజి తాగినా తప్పులేదు. ఉప్పు వేసుకొని గంజి తాగితే మంచిదే. మొన్న నాకు 10 రోజులు విరోచనాలు అయినాయి. విపరీతమైన మోసం సరి. డాక్టర్ ఏం చెప్పాడు, ఉప్పు వేసుకున్న గంజి తాగవయ్యా, దానివల్ల నీకు అరుగుదల వస్తుందన్నాడు. రాత్రి అన్నం తింటే అరుగుదల రావట్లే. తినే ఆహారం కంటే గంజి చాలా బలమైందిట. మనకు బియ్యంలో ఉన్నటువంటి మొత్తం బలాన్ని ఈ గంజి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు గంజి పోగొట్టేవాడు కాదు, ఇప్పుడు గంజిని కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ గంజి చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మరి రకరకాల వ్యాధులు ఉన్నవాళ్ళు పొద్దున్నే గంజి తాగేవాడు కొంతమంది ఉన్నారు. మరి రాగి జావ తాగేవాడు కొంతమంది ఉన్నారు. మరి దరిద్రం పట్టింది లేదు. ఏమంటే రాగి పిండి చాలా చౌక. రాగి పిండి తెచ్చుకొని అంత జావగా తాగితే షుగర్ ఉన్న వాళ్ళకి అనారోగ్యం పోతుంది. నాకేదో లేదు, నాకేదో తక్కువైంది. నీకు ఉన్నదాంట్లో తృప్తి పడి నాకు ఇది చాలని తృప్తి పడితే అంతకంటే కావాల్సింది ఏమన్నా ఉందండి? ఇవన్నీ కూడా మనుషులకి విపరీతమైన ఆశ. ఈ ఆశాపాశాలు ఎక్కువైపోయి మనుషులు నష్టపడి విపరీతమైన ఆశ కలిగి ప్రపంచ దేశాల్లో మన భారతదేశం బంగారం ఎక్కువ కావాలి. ఈ బంగారం కొనుగోలుతోటి ఎక్కడెక్కడ ఇబ్బందులు పెడుతున్నారు. కనీసం ప్రభుత్వం కూడా ఇంతకంటే మనిషికి ఎక్కువ బంగారం ఉండకూడదని లిమిటేషన్ పెట్టినా ఆఖరికి బంగారం కొని దాచిపెట్టి ఒకప్పుడు మరి బ్లాకులో ఉన్న డబ్బులు పట్టించారు. ఇప్పుడు బ్లాకులో ఉన్న బంగారం కూడా పట్టిస్తారేమో నాకు అనుమానంగానే ఉంది. మరి బ్లాకులో ఉన్న డబ్బులు బయటకు వస్తే మాత్రం మొత్తం చెత్తపాలైపోతుంది. బంగారం లాకర్లలో ఉంటుంది. చివరికి లాకర్లలో ఉన్న బంగారం బయటికి తీస్తే బంగారం కూడా చౌక కావటానికి అవకాశం ఉంది అంటా నేను. కాబట్టి దురాశ దుఃఖమునకు చేటు అని డబ్బులున్న వాళ్ళు చెత్త కుప్పల్లో బారేశారు. 1000 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు ఎప్పుడైతే పోయినాయో ఆ రోజున చెత్త కుప్పల్లో బారేశారు బ్లాక్ డబ్బులు. ఇప్పుడు కూడా బంగారం కూడా చెత్త కుప్పల్లో బారేసే రోజులు దగ్గరికి వస్తున్నాయేమో నాకు అనుమానంగా ఉంది. ఇంతవరకు అటువంటి శిక్ష ప్రభుత్వం ఇవ్వలే. ఎందుకంటే విసుగు పుడితే ప్రభుత్వం అట్లాంటి పనులు కూడా చేస్తుందేమో నాకు అనుమానంగా ఉంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి జనానికి ఎక్కువ కష్టాలు, ఎక్కువ బాధలు రావడానికి కారణం ఏంటంటే దురాశ పెరగటం. ఏమంటే లక్షల తర్వాత కోట్లు, ఒక్కోటి కాదు, 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు ఏం చేసుకుంటారు నేను మొత్తం? ఈ ఇన్ని కోట్లు ఎవరికైనా మంచిగా ఉపయోగపడుతుందా? లేదు. ఒక గాయకురాలు ఉంది, ఆమె పిల్లలు లేరు. నా ఆస్తి చెల్లెలు కానీ రాసింది.
5,000 కోట్లుట చెల్లెళ్ళే ప్రభుత్వాలు చెందిపోయింది. ఎంతోమంది దరిద్రులు విద్యాదానం, అన్నదానాల్లోకి విద్యాదానం, అన్నదానాల్లోకి మించిన అన్నదానం, ఇట్లాంటి దానాలు ఐశ్వర్యవంతులు చేస్తే ఇన్ని కష్టాలు ఎవరికి రావు, అందరం సుఖంగా ఉంటాం. తర్వాత దొంగలు పెరగరు. దొంగలు పెరగకుండా ఉండాలి అంటే దురాశ తగ్గి సంపాదిస్తున్నారు. సంపాదన అంటే కొంతమంది వృత్తి ద్వారా ఎక్కువ సంపాదన వస్తుంది. దాన్ని సద్వినియోగం చేస్తే జీవితాలు మొత్తం గడిచిపోతాయి. మరి ధర్మస్థలి అంటారు. ఆ ధర్మస్థలిలో కనీసం 10 షెడ్లు ఉంటాయి. షెడ్డుకి కనీసం 500 మంది తింటారండి. 15 5,000 మంది. 15 నిమిషాలకు బంతి వేస్తుందండి, ఎవరో రాజిచ్చట. అటువంటి దానాలు చూసి అందరూ దానాలు చేయటం నేర్చుకుంటే ఎంతైనా మంచిది. కాబట్టి ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కష్టాలు రావు. ఎందుకంటే ఎవరైనా నీ దగ్గర లేవు కాబట్టి నువ్వు సలహా చెబుతున్నావు అని అడగవచ్చు. కాదండి, నేను అనేది ఏంటంటే డబ్బు ఉండి తినేవాళ్ళు లేక, డబ్బు ఉంటుంది, సంతానం లేరు, పిల్లలు లేరు, వివాహం చేసుకోలేదు. వివాహం చేసుకుంటే భార్యకి భర్త పోయో, భర్తకి భార్య పోయో, ఈ డబ్బులని ఏం చేసుకోవాలండి? ఇట్లాంటి డబ్బుని కొన్ని కాలేజీలు, ఎంతోమంది కాలేజీలు కట్టించారు. కాలేజీల్లో ర్యాంక్ ఉన్న పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పే పరిస్థితులు వచ్చినాయి. ఈ ధనుస్సు రాశికి వచ్చేప్పటికల్లా కుజుడు, కేతువు, శని, ఈ 3 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. ఎందుకంటే ఈ సంవత్సరమే బాగాలేదు. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఈ యుద్ధాల వల్ల నష్టపడని వాళ్ళంటూ ఎవరు లేరు. పెట్రోల్ దొరకబాయ, ప్రతి వస్తువు కూడా ధరలు పెరిగిపోయినాయి. సామాన్యుడు బతకడానికి చాలా కష్టంగా ఉంది. మరి ఏ వృత్తి చేసేవాడికైనా ఖర్చు పెరుగుతోంది, కానీ మరి వృత్తిరీత్యా ఆదాయం పెరగట్లేదు. చాలా ఇబ్బంది కలుగుతోంది. ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ధర్మో రక్షతే రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. ఏమి లేదు, ఒక చిన్న విషయం చెబుతాను. బజారు కుక్కలు ఉంటాయి, మన వాకిటి ముందు కాపలా కాస్తాయి. మనం ఎవరన్నా అన్నం మిగిలిపోతే ఒక విస్తట్లో అన్నం కలిపి రోడ్డు మీద పెడితే 4 కుక్కలు వస్తాయి. ఆ విస్తని చింపేస్తాయి, చింపేసి కాళ్ళతో లాక్కుంటాయి. ఎందుకు అంటే శత్రుత్వం కాదు, 4 కుక్కలు పంచుకొని తినాలి. ఆ కుక్కల యొక్క స్వభావం ఏమి లేదు. ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి మన వాకిట ముందున్న కుక్కకి 2 బిస్కెట్లు కనుక మనం వేసామంటే రోజు వచ్చి వాకిట ముందు నుంచుంటుంది. 2 బిస్కెట్లు అలవాటు చేసామనుకో, ఆ 2 బిస్కెట్లు తిని వెళ్ళిపోతుంది. ఇంకో బిస్కెట్ పెట్టమని కూర్చోడు. అది ఎంత తృప్తిగా ఉంటుందో చూడండి. మరి ఇటువంటి పనులు మనం చేయటంలో ఉద్దేశం ఏంటంటే, నోరు లేని జీవరాశులు, నోటితో అడగలేవు, అట్టా వాకిట్లో ఉంటుంటాయి. అంబా నరుస్తాయి ఆవులు, కుక్క బహుబహు నరుస్తుంది. గ్రామసింహాలట, కుక్కలంటే గ్రామసింహాలు. మరి ఎవరైనా చావబోయే ముందు యమదూతలు వస్తే కుక్కకి యమదూతలు కనపడతారట. కుక్కలు రాత్రిపూట ఏడుస్తూ ఉంటాయి, అదే ఎవరికో మూడిందిరా యమదూతలు వస్తున్నారంట. మరి అట్లాంటి కుక్కలు కానీ, కుక్కలు కూడా గౌరీదేవి, మరి కుక్కలు కూడా పూజిస్తారు. అట్లాగే కాలభైరవుడు, గౌరీదేవి పూజ చేస్తారు, కాలభైరవుడు పూజ చేస్తారు. కాశీ పోయించిన తర్వాత కుక్కలు కూడా దైవస్వరూపాలు, ఆవులు ఎద్దులు దైవస్వరూపాలు. అవే కాదండి, జీవాత్మ పరమాత్మ, ప్రతి జీవంలో ఉన్నటువంటి, ప్రతి జీవరాశిలో ఉన్నటువంటి ఆ జీవాత్మ పరమాత్మేనని చెప్పాలి. కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా పావును కానీ తేలును కూడా చంపడానికి ఇష్టపడరు. కాబట్టి ఈ ధనస్సు రాసే పరిస్థితికి అర్ధాష్టమ శని చాలా బాధాకరంగా ఉంది, ప్రాణకంటకుడు. కానీ ఈ శని దోషం పోవాలి. ఈ శని దోషం పోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవాలి. మీకు రవి బుధులు బాగున్నారు, వ్యాపారం బాగా సాగి రావు బాగున్నాడు,
మీకు బాగా ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. ఈ వచ్చిన ఆదాయం సద్వినియోగం కావాలి, దుర్వినియోగం కాకుండా ఏ రోగాలకో నొప్పులకో దండక్కో పోకుండా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అట్లా చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.